నమస్తే నాన్న. అందరికి ఇది అందరికి కాదు నాన్న, కొందరికి. నేను చెప్పేది నిజమా కాదా మీరు కూడా చెప్పండి. మన ఇండియన్ ఆడపిల్లలు కొందరు ఎంత మంచిగా ఉంటారంటే, పెళ్లి చూపులప్పుడు తల్లిదండ్రులు అబ్బాయిని చూపిస్తే తనకు నచ్చినా నచ్చకపోయినా తల ఉంచుకొని తాళి కట్టించుకుంటారు. వన్స్ మెడలో తాళి కట్టిండంటే మూడు ముళ్ళు వేసిండంటే తనే సర్వస్వం లెక్క బతుకుతుంది. అప్పుడు మర్చిపోతుంది, నాకు నచ్చలేదన్న మాటనే మర్చిపోతుంది. మీరు అందహీనంగా ఉన్నా సరే, మీ పెదవులు బర్రె పెదవులు లెక్క ఉన్నా సరే, మీకు సందు వల్లు ఉన్నా సరే, మీ నోట్లో పాష్ ఉన్నా సరే, మీరు బాగా తాగొచ్చి నోట్లకెళ్ళి సొల్లు గారుతున్నా, మీ కళ్ళకెళ్ళి ఊసులు వస్తున్నా కానీ మీరు ఆ రాత్రి భార్యను పిలిస్తే సంతోషంగా వచ్చి మీ దగ్గర స్పెండ్ చేస్తుంది. అది భార్య అంటే. ఏమీ ఆశించదు, నిస్వార్థంగా నా భర్త అన్న స్వచ్ఛమైన ప్రేమతోటి మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటుంది. కానీ మీరు ఇదే ఈ బ్రోతల్ ముండల దగ్గరకు పోయి నా దగ్గర డబ్బులు లేవని చెప్పండి, ఫస్ట్ మీ ముఖం అద్దంలో చూసుకోపోండి అని చెప్తారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆలోచించాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎప్పుడు యంగ్ ఉన్నప్పుడు ఉన్నట్టు ఉండరు. రాను రాను బాడీ షేప్స్ మారిపోతూ ఉంటాయి. పిల్లలం కంటే ఆడవాళ్ళ షేప్స్ మారితే మగవాళ్ళకు కూడా ఏజ్ పెరుగుతుంటే బాగా పొట్టాలు వచ్చి వాళ్ళు కూడా ఇకారంగానే అవుతుంటారు. కానీ పార్ట్స్ మాత్రం మారవు. కానీ మారేది మనం మనసు అనేది స్వచ్ఛంగా ఉంచుకోండి, జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఈ ఫిల్టర్కు పడిపోకండి. ఓకే.